నాయుడు గారు ఆక్వా రైతులతో జరిగినటువంటి దీంట్లో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొలువు తీరే సమయానికి రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రం వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి మేము తీసుకొచ్చాము అని చెప్పేసి ఆయన మాట అన్నారండి. దీని మీద మీ స్పందన? దాంతోపాటు 2019లో ఆవేశానికి లోనే ఓ దొంగను, ఓ దోపిడీదారిని, ఓ గొడ్డల పార్టీని అధికారంలోకి తెచ్చామని, గొడ్డల పార్టీకి స్వేచ్ఛ ఇస్తే రాజ్యాంగాన్ని గౌరవించి అధికారం ఇస్తే సర్వనాశనం చేశారని చెప్పని ఇప్పుడు ఆ వెంటిలేటర్ మీద ఉన్న దాన్ని ఇప్పుడు వీళ్ళు శ్వాస పీల్చుకునే స్థాయికి వచ్చాము అని చెప్తున్నారు. వాళ్ళు వచ్చే తర్వాత ఖాళీ అయింది. ఆక్వా రంగాన్ని నాశనం చేసిన వ్యక్తే పరామర్శ పేరుతో రైతుల దగ్గరకు వస్తే ప్రశ్నించాల్సిన బాధ్యత మీ మీద లేదా అని చెప్పి కూడా వాళ్ళ మీద కన్నెర్ర రైతుల మీద కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని కన్నెర్ర చేశారు. అంటే ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినటువంటి మాట అనమాట. ఇంతకీ అక్కడికి వెళ్ళి చేసింది ఏంటంటే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం, తర్వాత ఏంటంటే ఆ కొనసాగింపు ఏదైతే కరెంట్ సబ్సిడీ ఉందో దాన్ని కొనసాగిస్తున్నామని చెప్పని అన్నారు తప్ప, మరి వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా 10,000 రూపాయలకి సంబంధించినటువంటి దాన్ని 8 నుంచి 10కి పెంచడం కానీ, లేదు ఫిష్ ఆయిల్ ధరల్ని 50% తగ్గించడానికి కానీ అలాంటి వాటి మీద ఎక్కడా కూడా హామీ ఇవ్వలేదు. తర్వాత ఏంటంటే ఏదో చూస్తాం, ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. దానికోసం ఇంత పెద్ద హంగామా పెట్టి తిట్లు దీవెనల కోసం అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పిలిపించి చేయాల్సినంత అసలు అవసరం ఉందా? పురుషోత్తమ రెడ్డి గారు. సార్, అందరికి నమస్కారం. నమస్కారం. బేసిక్గా ముఖ్యమంత్రి గారు ఆ పదజాలాలు వాడిన తర్వాత మంత్రులు అంతకన్నా భిన్నంగా మాట్లాడతారని అనుకోలేము. మాట్లాడినా వాళ్ళు మంత్రులుగా ఉండలేము. కాబట్టి ఎవరైతే క్యాబినెట్ కి హెడ్ గా ఉంటారో ఆయన డైరెక్ట్ గా గొడ్డల పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నటువంటి జంజీలంతా అరాచక శక్తులు అని డైరెక్ట్ గా మాట్లాడిన తర్వాత ఆయన పరిధిలో పనిచేసే మంత్రులు అంతకు భిన్నంగా మాట్లాడడం సాధ్యం కూడా కాదు. ఎందుకంటే భాష అలా మాట్లాడిన తర్వాత బహుశా వాళ్ళు కొనసాగిస్తున్నారు. నాకు పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వదిలి మాకు అధికారం ఇచ్చేసరికి ఖాళీ చేసిపోయారు. ఖాళీ అవుతుంది కదా మార్చి నాటికి, మళ్ళీ ఏప్రిల్ నుంచి కొత్త పనులు వస్తాయి. కాబట్టి మనకేమన్నా ముందు ఫిక్స్డ్ డిపాజిట్ లాగా బడ్జెట్లో ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు టీటీడీ ఉంది. ప్రతిసారి ఫిక్స్డ్ డిపాజిట్లు పెంచుకుంటా పోతుంటాం. మన రాష్ట్ర బడ్జెట్లు అట్లా ఉండవు. ఏ సంవత్సరానికి వచ్చే ఆదాయం, ఏ సంవత్సరానికి వచ్చే కేంద్ర డెవల్యూషన్ ఫండ్స్, ఏ సంవత్సరం చేసే అప్పులు, ఇవే కదా ప్రతి సంవత్సరం వస్తుంటాయి. రూపాయి రాక రూపాయి పోక, ఇదే కదా బడ్జెట్. కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఏదైనా కొంత అమౌంట్ పెట్టేసిపోతే దాన్ని పరిపాలించే పద్ధతి ఏం లేదు. కాబట్టి మార్చి నాటికి ఖాళీ అవుతే ఏప్రిల్ నుంచి మళ్ళీ వసూలు అవుతాయి. కాబట్టి వసూలు అవడం, రావడం, ఖర్చు పెట్టడం, ఇదే ప్రభుత్వం. ఎంత మనం ఇన్కమ్ జనరేట్ అవుతా ఉంది, దాన్ని ఎంత పద్ధతిగా ఖర్చు పెడుతున్నాం, ఎంత ప్రయారిటీగా ఖర్చు పెడుతున్నాం అని ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కొత్తగా ప్రజలకి ఏమీ తెలియదు కాబట్టి, సహజంగా బడ్జెట్ విషయాలు తెలియదు కాబట్టి ఖాళీ చేసి వెళ్ళి కూర్చున్నారు. మీరు ఖాళీ చేసిన దానికన్నా జగన్ గారు కొంత ఎక్కువ పెట్టేసిపోయేటప్పుడు, మనం 2019లో జగన్ గారు అధికారానికి వచ్చేటప్పుడు ఖాళీ చేసిన దానికన్నా జగన్ గారు కొంత ఎక్కువ డబ్బులు పెట్టిపోయినట్టుగానే లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి ఈ లెక్కలతో మీరు కొట్టిపాడేయలేరు. ఒకటి అంశం. రెండో అంశం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేసే రొటీన్ డైలాగ్ అదేంటంటే, ప్రత్యర్థులంతా విధ్వంసకారులు, వాళ్ళు వచ్చి పునర్నిర్మాణం చేస్తారు. ఎప్పుడు వాళ్ళు పునర్నిర్మాణం పని, ఎప్పుడు బిల్డింగ్ కట్టే పని ఉండదు. పునర్నిర్మాణం చేసుకుని, పునర్నిర్మాణం మనకు అర్థం కాదు, సమాజానికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. ఏం చేస్తుంటే పునర్నిర్మాణం చేసుకుంటాను సార్ అంటారు. ఎవరికి అర్థం కాదు కదా పునర్నిర్మాణం ఏంటది. ఇక్కడ తెలుగుదేశం వస్తే పునర్నిర్మాణం, ఎవరు వచ్చినా విధ్వంసం. ఇది ఒక పాపులర్ డైలాగ్ తెలుగుదేశం. ముఖ్య చంద్రబాబు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి పునర్నిర్మాణం చేస్తూనే ఉంటారు. ఒకసారి నిర్మాణం అయితే తను త్వరగా కూడా కొట్టడం సాధ్యమయ్యేదినా? అదేమో అర్థం కాని భాష. ఒకటి ఆక్వా కానీ అన్ని రకాల కమర్షియల్ క్రాప్స్ అనేది ఈ రోజు సంక్షోభంలో పడిపోయినాయి. అన్ని రకాల కమర్షియల్ క్రాప్స్. ఒకవైపు వరి నష్టము, వరి కష్టము అని ప్రభుత్వం అంటున్నప్పుడు ఆటోమేటిక్ గా రైతులు దేనికి పోవాలి? కమర్షియల్ క్రాప్స్ పోవాలి. ఎప్పుడు పోతారు? వరి కన్నా బెటర్ పొజిషన్ మనం ఇవ్వాలి. ఈ టైంలో కమర్షియల్ క్రాప్స్ ఏమవుతుంది? మా జిల్లాలో మామిడి రైతులు ఉంది, అదేవిధంగా అరటి రైతులు ఉన్నారు, ఉల్లి రైతులు ఉన్నారు, పొగాకు, ఆక్వా, అన్ని రకాల కమర్షియల్ క్రాప్స్ ఈ రోజు మార్కెట్ ధరలు ఫేస్ చేస్తున్నాయి. ఎంత ఫేస్ చేస్తున్నాయి? మామిడి రైతులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎండ్ ఆఫ్ ద టైంకి 20 రూపాయల కిలో నుంచి 60 రూపాయలు కూడా పోయినాయి ఒక్కొక్క రకం మామిడికి సంబంధించి. ఇప్పుడు అన్ని రకాల కలిసి 12, 20, 15 చుట్టూ తిరుగుతాం. అది కూడా గ్యారంటీ లేదు. ఎంత డౌన్ అయిపోయింది. దీనికి ఎవరు కారణం అనేది తర్వాత మాట్లాడదాం.
డౌన్ అయితే అయ్యిందని ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలి కదా. దీనికి రాష్ట్ర విధ్వంసానికి ఏం సంబంధం? ఒకవేళ రాష్ట్ర విధ్వంసం అయిపోయింది అనుకోండి, మార్కెట్ రేట్ ఎట్లుంటుంది? ఆంధ్రప్రదేశ్ లో ఆదాయ వ్యయాలు బట్టి ఉంటుందా? మామిడి రైతులు ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి?